రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ రూపకల్పనను పూర్తి చేసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యంగా ఈ బడ్జెట్ను తీర్చిదిద్దారు. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు శాసనసభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించి తుది కేటాయింపును ఖరారు చేశారు. ఈసారి బడ్జెట్లో 6 నూతన పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో బడ్జెట్లో యువత మరియు విద్యార్థులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యంగ్ ఇండియా కిడ్స్ పథకం ద్వారా సంక్షేమ హాస్టళ్లు మరియు ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో చదివే విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభంలోనే అవసరమైన వస్తువులను అందించనున్నారు. వీటితో పాటు కళాశాలకు వెళ్లే విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి వినూత్న పథకాలకు కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే వీలుంది. నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులు మరియు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం భారీ కేటాయింపులు చేస్తుంది. పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు రాయితీపై పశువుల పంపిణీ పథకాన్ని పరిశీలిస్తుంది. కేవలం తక్షణ అవసరాలే కాకుండా విద్య మరియు వైద్య రంగాల్లో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న 3వ బడ్జెట్ కావడంతో గత ఎన్నికల హామీలను నెరవేరుస్తూనే కొత్త పథకాలతో ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక 2047 నాటికి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే దూరదృష్టితో ఈ బడ్జెట్ రూపొందించబడింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇక రంగాల వారీగా అంచనాలను ఖరారు చేసిన నేపథ్యంలో రేపు వెలువడనున్న పూర్తిస్థాయి బడ్జెట్ వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.